శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శాస్త్రిగారి కుటుంబం మహాస్వామివారికి పరమ భక్తులు. పెద్దవారైన హరిహర శాస్త్రి మైలాపూర్లో చాలా పేరు కలిగినవారు. చిన్నవారు చంద్రు శాస్త్రి బీసెంట్ నగర్లో ఉన్న రత్నగిరీశ్వర దేవస్థానంలో ప్రధాన అర్చకులు. మధ్యవారైన మణిశాస్త్రి శ్రీమఠం కార్య వ్యవహారాలు చూస్తూ ఉంటారు. ఒకసారి ఆయన తీవ్రంగా జబ్బుపడ్డారు. వారిని పరీక్షించిన వైద్యుడు వారిని విహెచ్ఎస్ ఆసుపత్రికి వెళ్ళవలసిందిగా ఒక లేఖ ఇచ్చి సిఫార్సు చేశారు. వెంటనే వారు ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజుల తర్వాత వైద్యులు నమ్మకం లేదు, ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నారు. వారిని చూడ్డానికి వచ్చిన హరిహర శాస్త్రి గారు కోమాలో ఉన్న తమ్ముణ్ణి చూసి నిశ్చేష్టులయ్యారు. వారికి మెదిలిన తరుణోపాయం తమ్ముణ్ణి కంచిమఠానికి తీసుకువెళ్ళడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం. కనుక తన తమ్ముడికి బదులు తను వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. వారితో పాటు కొంతమంది దేవాలయ కార్యవర్గ సభ్యులు కూడా వచ్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వారు కారులో బయలుదేరారు. ఇప్పుడు కంచికి వెళ్దాం. కాపలావాడు మఠం ప్రధాన ద్వారం వేస్తుండగా మహాస్వామి వారు తలుపులు మూయవద్దు, హరిహర శాస్త్రి వస్తున్నాడు అని అన్నారు. కాపలావానికి ఆశ్చర్యం వేసిన మహాస్వామి వారి గురించి తెలుసు కాబట్టి వేయలేదు. మధ్యరాత్రిలో మఠానికి వచ్చిన వారితో శిష్యులు ఇలా చెప్పారు: మహాస్వామి వారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని. వారు స్వామివారిని కలిసి సాష్టాంగం చేసి నమస్కరించారు. శ్రీవారు వారితో, మీరు భోజనం చేశారా? మఠం వంట వాళ్లకు మీకోసం ఉప్మా చెయ్యమని చెప్పనా అని అడిగారు. వారు భోజనం చేశామని చెప్పి మహాస్వామి వారికి కృతజ్ఞతలు చెప్పారు. తరువాత హరిహర శాస్త్రి గారు తన తమ్ముని గురించి చెప్పారు. మహాస్వామి వారు ఒక పెద్ద పళ్ళెంలో కొన్ని ఫలములు, విభూతి, కుంకుమ ప్రసాదంగా ఇచ్చారు. హరిహర శాస్త్రి మరియు మిగతా వాళ్ళు స్వామికి వందనాలు చేసి సెలవు తీసుకుంటామని అడిగారు. అందుకు స్వామివారు, ఉదయాన్నే వెళ్ళండి, మణి గురించి దిగులు పడవద్దు అని అన్నారు. వారు ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి తెల్లవారగానే బయలుదేరిపోయారు. వారు మణి ఉన్న గదికి వెళ్ళగానే అతడు పడకపైన కూర్చొని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. హరిహర శాస్త్రి గారు తమ్ముణ్ణి, ఎలా కూర్చోగలుగుతున్నావు ఇలా అని అడిగారు. నిన్న రాత్రి దాకా నేనిలా కూర్చోగలను అని నాకు కూడా నమ్మకం లేదు. మహాస్వామి వారు ఇక్కడికి వచ్చి, మణి, నీకు ఆరోగ్యం బాగుంది, లేచి కూర్చో అని అన్నారు. నేను కళ్ళు తెరిచి ఇది నా భ్రమ అనుకున్నాను. మళ్ళీ నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా ఈసారి మహాస్వామి వారి మాటలు స్పష్టంగా వినపడ్డాయి. మణి, నీకు ఏమీ ఆపద లేదు, నీకేమీ కాలేదు, నీ ఆరోగ్యం చక్కగా ఉంది, లేచి కూర్చో అని అన్నారు. ఆ సమయంలో నాకున్న బాధని, అనారోగ్యాన్ని ఎవరో తీసేసినట్టు అయింది. ఇలా ఆరోగ్యంగా ఉన్నాను అని అన్నాడు. హరిహర శాస్త్రికి అక్కడున్న వారికి నోట మాట రాలేదు. హరిహర శాస్త్రి కుంకుమను, విభూతిని మణి నుదుటపై పెట్టారు. తినడానికి కొన్ని ఫలాలు ఇచ్చారు. అక్కడి వైద్యులు ఎప్పటిలాగే వైద్య చరిత్రలోనే ఇది ఒక అద్భుతం అని తేల్చేశారు. కానీ వాస్తవానికి అది వైద్యశాస్త్ర అద్భుతం కాదు. అవ్యాజ కరుణామూర్తి, నడయాడిన దైవం, ఆది వైద్యుడు, ప్రేమమూర్తి అయిన శ్రీ పరమాచార్య స్వామి వారి అద్భుతం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్య చరణారవిందార్పణమస్తు. స్వస్తి.